అందరికీ నమస్కారం. నేను మీ నేహ గొనెల. ఇక్కడ చూసారా పచ్చని పొలాలు అన్నీ. అండ్ మేము ఇప్పుడు ప్రెజెంట్ అయితే ట్రైన్‌లో ఉన్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటారేమో తిరుపతికైతే వెళ్తున్నాం మా మమ్మీ వాళ్ళ ఇంటికి. ఎలాగో సమ్మర్ హాలిడేస్ పిల్లలకి. కాబట్టి మంచిగా ఎంజాయ్ చేద్దాం కదా అనేసని వెళ్తున్నాం అనమాట. ఇయర్లీ 1 ఆర్ 2 టైమ్స్ వెళ్తాం కాబట్టి కొంచెం ఎక్కువ వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తూ ఫోన్స్ అవి వీడియో తీసినా ఎడిటింగ్స్ అవి చేయలేదు. వీడియోస్ అవి అప్‌లోడ్ అయితే చేయలేదనమాట. అండ్ ఎవ్రీ ఇయర్ లాగానే నేను మా పిల్లలు అయితే స్టార్ట్ అయిపోయాం. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. అండ్ ఇక్కడ ఈ క్లిప్ ఏంటి అనుకుంటున్నారా? ఆ ట్రైన్ చూడండి. మనం మూవ్ అయ్యేటప్పుడు మనం కూర్చున్న ట్రైన్ స్టార్టింగ్ మనం చూస్తే భలే అనిపిస్తుందనమాట. స్టార్టింగో, ఎండింగో విండోలో నుంచి నాకు చాలా ఇష్టం అండ్ పిల్లలకి కూడా ఇష్టం. సో, ఇదైతే చిన్న క్లిప్ అయితే తీశాను. అండ్ మేము ఆల్మోస్ట్ రాజమండ్రి ప్లేస్‌కైతే వచ్చేసాం అనమాట ప్రెజెంట్. ఇంక కొంచెం సేపట్లో బ్రిడ్జ్ అది కూడా మనం ఎక్కేబోతున్నాము. అండ్ ఇక్కడ చాలా అనిపిస్తుందండి. ఎప్పుడు ఇక్కడికొచ్చినప్పుడు కంపల్సరీగా మా పిల్లలు మమ్మ కాయిన్స్ ఇవి వేస్తాము గోదావరిలో అనేసని అడుగుతూ ఉంటారనమాట. మనం స్టార్ట్ అయినప్పుడు ఇలా వెళ్ళేటప్పుడైతే ఈవినింగ్ టైమ్స్ ఉంటది కాబట్టి మంచిగా చూసుకోవడానికి అది బావుంటదండి. కొంచెం ప్రశాంతంగా చూడొచ్చు. అండ్ మళ్ళీ తిరుపతి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఎర్లీ మార్నింగ్ టైమ్స్‌లో కనిపిస్తదనమాట. కాబట్టి చీకటిగా ఉంటది కాబట్టి అంత మంచిగా ఎంజాయ్ చేయలేం. ఇప్పుడు మా బాబు కాయిన్ అయితే వేసేసాడు. అండ్ ఆ తర్వాత ఇంకా అలా చూస్తూ మా పిల్లలతో ముచ్చట్లు పెట్టుకుంటూ, సరదాగా మాట్లాడుకుంటూ అలా ఈ జర్నీ అయితే మంచిగా హ్యాపీగా అయితే అయిపోయిందండి. అండ్ నా లైఫ్‌లో నేను ఫస్ట్ టైం మా పిల్లలిద్దరిని అంటే కామన్‌గా ఎవ్రి పేరెంట్ వాళ్ళ పిల్లలిద్దరిని తీసుకొనెళ్తారు. బట్ నేను ఎవరూ లేకుండా వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. నిజంగానే నా లైఫ్‌లో నేను సింగిల్‌గా అసలు ఎక్కడికి వెళ్ళను. ఫస్ట్ పేరెంట్స్, బ్రదర్స్ లేదు ఫ్రెండ్స్ ఇలానే ఫ్రెండ్స్‌తో కూడా చాలా తక్కువ. ఓన్లీ 1 ఆర్ 2 టైమ్స్ అంతే. ఫ్యామిలీతోనే ఎక్కువ నేను అట్లా బయటకంతా వెళ్ళింది. ఫర్ ద ఫస్ట్ టైం నేను నా పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళానంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఒక పక్కన భయంగా కూడా అనిపించింది. అండ్ ఆ తర్వాత ఈవినింగ్ అనమాట సన్‌సెట్ చూడండి అనిపించింది. అందుకనే అదొక చిన్న క్లిప్ అయితే తీశాను. అండ్ ఇక్కడైతే ఇంకా తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, ఈతకాయలు తెలుసు కదండీ మీకు. అవన్నీ కనిపిస్తున్నాయన్నమాట. అనిపించింది. ఇంకా అవన్నీ కూడా వీడియో తీసుకుంటూ మళ్ళీ సేమ్ అలాగే ఇంతకుముందు ఫ్రంట్ చూసాం కదా ఇంజన్ సైడ్. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ సైడ్ ట్రైన్‌ని చూస్తూ అనమాట ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇలా సరదాగా విండోలో నుంచి అలా చూసుకుంటూ కొంచెం హ్యాపీగా అట్లా మాట్లాడుకుంటూ మన పక్క నుంచి ట్రైన్స్ మూవ్ అవుతున్నా అవి చూస్తూ సరదాగా డే అయితే అలా అయిపోయిందనమాట. చూడండి ఈత చెట్లు అసలు ఎన్నున్నాయో నిజంగా చాలా అంటే చాలా ఈతకాయలు కూడా ఉన్నాయి చూడండి. గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. అనిపించిందనమాట ఇలా ఈత చెట్లు అవి చూడడం కూడా. అంటే ఎక్కువ ఉన్నాయి కదండీ! సో, అందుకని అండ్ పచ్చగా పొలాలు అవన్నీ చూస్తే నాకు భలే అనిపిస్తుందనమాట. నేను ఆపలేను ఎందుకో వీడియో. ఇంకా అలా తీస్తూనే ఉన్నాను. అండ్ ఇవైతే రొయ్యల చెరువులు అవన్నమాట. చాలా అంటే చాలా ఉన్నాయి ఇవి కూడా. ఇంకా అలా కంప్లీట్ అయితే అయిపోయింది. నేను నైట్ వీడియో తీయలేదు. అండ్ మనమైతే తిరుపతికొచ్చేసాం. వెల్కమ్ టు తిరుపతి మీ అందరికీ కూడా. అండ్ చాలా హ్యాపీనెస్ అండి. చాలా హ్యాపీనెస్. ఎందుకనంటే ఆబ్వియస్‌గా ప్రతి ఆడపిల్లకి ఉండేదే. మదర్ ఇంటికి వెళ్తున్నామని అంటే ఆ మాత్రం హ్యాపీనెస్ ఉండకుండా ఎలా ఉంటుంది చెప్పండి. అండ్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్స్ అండి. ఐ థింక్ 5:30 అండి ఆ టైము. ఆ టైంలోనే ఇక్కడ స్కేటింగ్ అది అయితే స్టార్ట్ చేసేసారు. మేము నార్మల్‌గా అయితే వేరే సైడ్ నుంచి వచ్చేవాళ్ళం. బట్ అక్కడ ఎక్కువ ట్రాఫిక్ అది ఉంటుంది అనేసని రీసెంట్‌గా ఇవన్నీ బిల్డ్ చేశారండి. ఈ బిల్డింగ్స్ అవన్నీ, రోడ్స్ అవన్నీ కూడా ఇటు సైడ్ నుంచి అయితే వస్తున్నాం అనమాట. ఇక్కడ ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటది. అండ్ ఎక్కువ పిల్లలకి మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ ఇట్లా స్కేటింగ్స్ అవి నేర్పిస్తూ అలా ఉంటారనమాట. ఇవన్నీ చూసి అనిపించింది. అండ్ ఇవన్నీ చూస్తూ ఇంటికైతే చేరుకున్నాం. మార్నింగ్ టైం చూడండి సన్‌రైజ్ ఎలా ఉందో. అండ్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే మీరందరూ చూడబోతున్నారనమాట. అంటే గంగమ్మ తల్లి అమ్మవారి జాతర ఇవన్నీ కూడా మేము వెళ్ళామనమాట. అండ్ తిరుపతిలో చూడండి అక్కడ కొండ అవన్నీ ఎందుకో ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువే అనమాట. అంతే అండి మన పుట్టిన ప్లేస్ అవన్నీ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటది కదా! సో, నేను కూడా అంతే. అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిన విషయం. అండ్ ఇది మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసిన క్లిప్స్ అనమాట. అండ్ ఇంతకన్నా ఎక్కువ మిస్ అయ్యే విషయం నేను తిరుమల చాలా అంటే చాలా మిస్ అవుతా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.